తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవేదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవేదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులగు ప్రియాత్మ బంధువులారా, ఓం. తత్వబోధ స్థూల శరీరం కిం అంటే స్థూల శరీరం అనగా ఏమి అని అడుగుతున్నారు ప్రశ్న. స్థూల శరీరం అనగా ఏమి, ఎందుకు స్థూల శరీరం అనగా ఏమి అని అడుగుతున్నారు ఇక్కడ అంటే చెప్తున్నారు. అంటే ఆత్మస్వరూపం అనేది ఏది ఉందో ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం కంటే వ్యతిరేకమైనది. వ్యతిరేకమైనది అంటే ఇది కానిది. తర్వాత పంచకోశములకు అతీతమైనది, అవస్థాత్రయములకు సాక్షి, సచ్చిదానంద రూపమైనటువంటిదిగా ఈ శరీరమునందు ఆత్మ ప్రకటింపబడుచున్నది. ఆత్మ ప్రకటింపబడుచున్నది. కాబట్టి ఆ ఆత్మను నువ్వు తెలుసుకోవాలంటే, ఆత్మను నువ్వు తెలుసుకోవాలంటే ఇవి నీకు తెలిసినవే ఉన్నాయో అవి నువ్వు అనుకుంటూ ఉండే విధానం ఒకటి ఉంటుంది. దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు అంటే దాని యొక్క మూలం, దాని యొక్క మూలమును తెలుసుకుంటే అప్పుడేమవుతుందంటే ఓహో ఇదా ఇది అని తెలుస్తుంది. అప్పుడేమవుతుందంటే మనకు దానిపైన ఉండే అభిప్రాయం మారుతుంది. తెలుసుకుంటే మారుతుంది, తెలుసుకోకపోతే మారదు. తెలుసుకోకపోతే మారదు. తెలుసుకోకుండా ఎంతసేపు అయినా మనం ఏందో చేసుకుంటూ ఉంటే అది దానిలో మార్పు చేర్పులు రావు. మార్పులు రావాలంటే తెలుసుకుంటేనే వస్తుంది. యోగం చేస్తే శరీరం ఫిట్నెస్ వస్తుంది, ఎక్సర్సైజులు చేస్తే ఫిట్నెస్ వస్తుంది. నువ్వు ఏదైనా కర్మ చేస్తే దానికి ఒక ఫలితం వస్తుంది. పూజ చేస్తే దానికి ఫలితం వస్తుంది. దేనికైనా ఫలితం ఉంటుంది. ఇక్కడ తెలుసుకుంటే తెలుసుకునే దాని ఫలితం కూడా ఎలా ఉంటుందంటే అటువంటి ఫలితం కాదు ఇది. దీని ఫలితం ఏమవుతుందంటే ఏది ఏమిటో అనేటువంటిది నీకు స్పష్టమవుతుంది. స్పష్టమైనప్పుడు ఏమవుతుందంటే నీ ప్రవర్తన మారిపోతుంది. నీకు స్పష్టమైనప్పుడు నీ ప్రవర్తన మారిపోతుంది. అగ్ని అగ్ని దాన్ని అగ్ని 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 అని అంటున్నాం అనుకో, చిన్నపిల్లోడు
ఆ ఎర్రగా కనిపించే వాళ్ళు పోయి పట్టుకునేదానికి పోతాడు. మనకు తెలుసు పట్టుకుంటే కాలుతుందని. వద్దురా అని చెప్పి దాన్ని ఎత్తుకొని వస్తాం. ఇప్పుడంటే గ్యాస్ వచ్చింది. ముందు కాలంలో ఏముంది, ఇప్పుడు కూడా పల్లెల్లో కూడా మారింది అనుకోండి. కట్టెల పొయ్యి ఉండేది. కట్టెల పొయ్యిలో దీపాలు. ఈ కట్టెల పొయ్యిలో అగ్ని మండుతూ ఉంటుంది. ఎర్రగా కనిపిస్తుంది చిలిపిలోనికి. వాడికి ఎట్లా కనిపిస్తుంది అనేది కూడా మనకు తెలియదు. మనకు ఎర్రగా కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. సరే, చిన్నపిల్లని కదా అట్లా ఉన్నాయి. వాడేం చేస్తాడు, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది, ఆ కట్టెల పొయ్యి కూడా వెలుగుతూ ఉంటుంది. వాడు పరిగెత్తిపోతాడు, దొగ్గాడుతూ పోతాడు. కాళ్ళపైన పోయే పరిస్థితి వస్తుంది, మోకాళ్ళపైన పరిగెత్తిపోయి దాన్ని పట్టుకుని దానికి పోతాడు. మనం సడన్గా పట్టుకొని ఎత్తుకొని వస్తాం. వాడికి తెలీదు, పట్టుకొని ఎత్తుకొని వస్తాం. వాడికి తెలియనంత వరకు దాన్ని పట్టుకునే దానికి పోతాడు. వాడు గుర్తిస్తే అప్పుడేం చేస్తాడు, దాన్ని చూస్తూ ఉంటాడు. అంతేగాని ఇప్పుడు పట్టుకోవడం మానేస్తాడు. అంటే అది తెలుసుకోవడం అనేటువంటిది చెప్పితే తెలుసుకోవడం ఒకటి, పట్టుకొని తెలుసుకునేది ఒకటి. దాంట్లో కొన్ని పట్టుకొని తెలుసుకునేట్టు కొన్ని ఉంటాయి, కొన్ని తెలుసుకుని ఉండేట్టు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అగ్నిని పట్టుకొని తెలుసుకుంటే తెలిసిపోయింది, ఒకసారి కాలే లోపల దూరం అయిపోతాడు. అదే ఇప్పుడు మనం అనుకోండి, నేను పిఎం కావాలి, అవుతామా? పిఎం అవుతామా? మరి దాన్ని పట్టుకోవాలన్నా ఇడిచిపెట్టాలన్నా? అగ్నిని పట్టుకొని కదా విడిచిపెట్టినాం. మరి పిఎంని విడిచిపెట్టాలంటే చేతగా విడిచిపెడుతున్నామా, లేకపోతే చేత అయ్యి విడిచిపెడుతున్నామా? చేతగాక విడిచిపెడితే నీ యొక్క అసమర్థత. వాడు వేదాంతానికి పనికిరాడు. అంటే ఇక్కడ ఏంటంటే అది చేత కాక కాదు విడిచిపెట్టాల్సింది, తెలుసుకుని అది కూడా సత్వరజస్తమో గుణాలతో ఉన్నటువంటిదే. నిత్య అనిత్య వస్తు వివేకం అంటే సాధన చతుష్టయ సంపద లేదని, పట్టలేదని అర్థం ఇక్కడ. ఇప్పుడు పిఎం పదవిని మనం ఇక్కడ అనుకుంటున్నాం. సరే, స్వర్గము నీకు కనిపించలేదు కాబట్టి విడిచిపెడుతున్నావు, అది నీ చేతగానితనమే. అట్లా కాదు, ఇక్కడ అట్లా చెప్పట్లా. లేదు కాదు, లేకపోతే స్వర్గం అని ఎందుకంటారు? స్వర్గం అంటే ఏంటో తెలుసుకో. స్వర్గం అంటే ఏంటో తెలుసుకుని దాన్ని విడిచిపెట్టాల. అంతేగాని లేదు కాబట్టి నేను పట్టించుకోవట్లేదు, తప్పు. ఎందుకంటే భగవద్గీతలో కూడా చెప్పిందిగా, త్రైవిద్యా మాం సోమపా పూతపాప యజ్ఞైరిష్ట్వై స్వర్గతిం ప్రార్థయంతే. అంటే స్వర్గం గురించి చెప్పిందిగా. అంటే స్వర్గం లేదనా? స్వర్గం ఉందని దాన్ని తెలుసుకుని విడిచిపెట్టాలి. ఇహ ఆముత్ర ఫలభోగ విరాగు. అంటే నాకు ఏమేమి వద్దు చూడు, పిఎం పదవి నాకు చేతకాకనా ఇడిచిపెట్టినాను. అంటే చేతకాక ఇడిచిపెడితే రేపు పొద్దున్న నీకు అది వస్తే, ఈ పొద్దు నువ్వు చేతగాక విడిచిపెట్టినావంటే రేపొద్దున్నే నీకు వస్తే నీకు కావాలి అని ఉంటుంది నీ మనసులో. నేను చేతగా కాదు విడిచిపెడతాను, అది దాంట్లో సత్తా లేదని విడిచిపెడుతున్నాను. దానిలో సత్తా లేదని తెలుసుకుని
విడిచిపెట్టుచున్నాను. ఏమండి, నేను చెప్తాండేది మీకు పనికొచ్చేట్లుగానే ఉందా? ఎందుకంటే నాకు ఆ డౌట్ పైన దానిపైనే నేను లాస్ట్లో మాట్లాడాలని అనుకుంటున్నాను. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు స్వర్గం అనేది కూడా ఇంతే. స్వర్గం అనేది కూడా నాకు ఎదురుగా వచ్చి నిలబడినా నాకు దానితో అవసరము లేదు, దానిలో ఉండేది ఇంతే అని నాకు తెలుసు. కాబట్టి వద్దప్ప మీరు తీసుకోండి, సింపుల్గా దాన్ని వారగా పెట్టుట, సింపుల్గా వారగా పెట్టుట, తిరస్కారపూర్వకముగా కాదు. తిరస్కారపూర్వకంగా పెడితే హర్ట్ చేసినట్లు అవుతుంది ఒకటి. రెండవది, దానిని తక్కువ చేసినట్లు అవుతుంది. చూడండి, దాన్ని తక్కువ చేయలేదు, కానీ నాకు అవసరము లేదు. ఎందుకు? దానిలో ఉన్న సామర్థ్యం ఇంతే, దానిలో ఉన్న సామర్థ్యం ఇంతే, కాబట్టి నాకు ఇది అవసరం లేదు. ఏమండి? అదేవిధంగానే నీకు ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటిదే ఏంటి? ఇప్పుడు సీఎం పదవి, పిఎం పదవి ఇవన్నీ ఉన్నాయి చూడండి. నాకెవడిస్తాడు? అట్లా కాదు. వీటిని నీవు పట్టుకోకుండానే విడిచిపెడుతున్నాను, దానిని తెలుసుకొని విడిచిపెడుతున్నాను. అట్లా అనుకునే ఒక సాధువు ఏం చేశాడంటే, యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అలా ఉండాలని, అలా కావాలని ఆంధ్రదేశంలో కూడా ఒక సాధువు ఏం చేశాడంటే, ఆయన కూడా ఎలక్షన్లో పోటీ చేశాడు. అంటే ఆయన ఉద్దేశంలో ఏముంది? ఆయన ఉద్దేశంలో సీఎం కావాలని ఉన్నది. అర్థం కాలా? అంటే నువ్వు సాధువా? నువ్వు సాధువైతే దీనిపైకి నువ్వు వచ్చే అవకాశం ఉంటుందా? దీనిపైకి వచ్చినావంటే అర్థం ఏమిటి? అంటే నీకు ఈ విషయములో అభిప్రాయం ఉన్నది. ఈ విషయములో నీకు అభిప్రాయం ఉన్నది అనంటే నువ్వు ఆత్మస్వరూప స్థితిలోకి చేరలేదు, వెళ్ళలేదు. అంటే సాధువుగా అయినటువంటి వాడు కూడా ఇట్లా పోయినాడనంటే వాళ్ళ అభిప్రాయములు ఇది ఉంది. ఇప్పుడు మేము సాధువులు కాదని మీరు అనుకొని మీరు ప్రయత్నం చేయించినని కాదు నేను చెప్తాండేది. వేదాంతమునకు అర్హుడవునా కాదా చూసుకో. వేదాంతానికి అర్హుడైతే ఆత్మతత్వం అనేది తెలుస్తుంది. ఆత్మతత్వము తెలియాలంటే ఇవన్నీ ఏం కావాలి? వీటన్నింటినీ తెలుసుకొని వీటి ప్రభావం ఇంతే అని గుర్తించి వాటిని తిరస్కరించకుండా దాని యందు తక్కువ అనే అభిప్రాయమును ఏర్పాటు చేసుకోకుండా దాని స్థాయి దానిది, నాకు అది అవసరం లేదు, అది వాళ్ళకు అవసరం, వాళ్ళు చేసుకుంటున్నారు, అది జరగనియండి అని దానిని సింపుల్గా వారుగా పెట్టుట. అలా చేయాలనే కానీ నేను వైరాగ్యంలో ఉన్నాను. నేను ఆల్రెడీ ఇదంతా చెప్పినాను వైరాగ్యం గురించి చెప్పినప్పుడు. అయినా నేను మళ్ళీ చెప్తున్నా, నేను వైరాగ్యంలో ఉన్నాను. నేను చూడను, నేను పట్టించుకోను, నాకు అవంతా వద్దు. అట్లా కాదు, దాన్ని ఏమంటారు? ముడి వేసుకొని కూర్చునుట అంటారు చూడండి. అలా ముడి వేసుకొని కూర్చోకూడదు. అలా ముడి వేసుకొని కాదు కూర్చుండేది, వివేకముతో ఉండుట.
వివేకముతో ఉండాలి. ఆ వివేకముతో ఉన్నప్పుడే బాహ్య విషయముల యందు మనం ఎలా ఉండాలనో అలా ఉండగలుగుతాం. అలా లేకపోతే ఏమవుతుందంటే ఆ విషయాల్లోకి మన మనస్సు ఇప్పుడు నువ్వు నిగ్రహించిన రేపొద్దున్నే మళ్ళా లాగబడుతుంది. తరువాత కూడా లాగబడకుండా ఉండాలంటే ఇప్పుడే నీకు వివేకముతో దాన్ని వారగా పెట్టుట, వివేకముతో వారగా పెట్టుట, అది వైరాగ్యం. ఓకేనా? సరే, ఇప్పుడు సృష్టిలో అన్నింటికంటే చాలా గొప్పది, నిన్ను చాలా వశము చేసుకునేది నీ స్థూల దేహం. సీఎం పదవి కాదు, పిఎం పదవి కాదు, ఇంద్ర పదవి కాదు, ఇంకొక పదవి కాదు. వాటన్నింటికంటే కూడా నిన్ను మభ్యపెట్టేది, నిన్ను లోబరుచుకునేది నీ స్థూల శరీరం. ఎందుకంటే నీ స్థూల శరీరంతోనే నువ్వు దేన్నైనా సరే అనుభవించేదానికి అక్కడ వీలవుతుంది. స్థూల శరీరమే లేకపోతే నువ్వు ఏమీ అనుభవించలేవు. ఏమన్నా అనుభవించాలంటే కూడా స్థూల శరీరం ఉండాలి. అటువంటి స్థూల శరీరమే లేకపోతే ఇంక వేరే దేన్ని అనుభవిస్తావు? దేనిని అనుభవించలేవు. అంటే నువ్వు ఏదైనా సరే చూసుకో, లోకంలో ఉండే భోగాలను అనుభవించాలన్నా, వేరే వాళ్ళతో కార్యకలాపాలు చేస్తూ వాటిని అనుభవించాలన్నా, స్వర్గలోకాలను అనుభవించాలన్నా, ఇంతసేపు చెప్పిన పదవులు ఇవన్నీ అనుభవించాలన్నా, బంధువులతో అందరితో కలిసి ఉండాలన్నా, నువ్వు సుఖంగా ఉండానని నువ్వు భావించాలన్నా, చివరికి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్నా స్థూల శరీరమే ప్రధానం. అటువంటి స్థూల శరీరమే లేకపోతే నువ్వేం చేయలేవు. కాబట్టి స్థూల శరీరం ఎంత ప్రధానమైనది. అటువంటి స్థూల శరీరము పైన నువ్వు దానిని పెట్టుకొని మిగతాన్ని చేస్తున్నావు, దాన్ని పెట్టుకొని మిగతాన్ని చేస్తుంది. కాబట్టి ఈ స్థూల శరీరం అంటే ఏంటో తెలుసుకోవాల్సింది చాలా 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 ఇంపార్టెంట్. దానిలో వెంట్రుక వాస తెలుసుకున్నాడు ఈ అనాటమీ అండ్ ఫిజియాలజీ. అనాటమీ ఫిజియాలజీలో డాక్టర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ రేడియాలజిస్ట్ వీళ్ళందరూ ఉన్నారే, వెంట్రుక వాస తెలియడం అంతే వాళ్ళది శరీరం గురించి. ఇంకా వాళ్ళకి దానికంటే తెలియదు. ఇక్కడ నీకు అటువంటి స్థూల దేహాన్ని గురించి నీకు బాగా తెలుసుకొని, స్థూల దేహాన్ని గురించి బాగా తెలుసుకొని దానితో వ్యవహారం చేస్తూ దానిని వారగా పెట్టాల్సి వస్తుంది. అది ఇక్కడ విషయం. చూడండి ఎంత ఉందో. దానికి ఒక గొప్పతనం అర్థమైందా ఏమన్నా? స్థూల దేహం అది ఏమి చేయలో. నిన్ను ఉద్ధరించాలన్నా స్థూల దేహమే, నిన్ను పతనం చేయాలన్నా స్థూల దేహమే. ఉద్ధరించడం ఎట్లా అవుతావు? స్థూల దేహాన్ని పట్టుకొని ఆత్మతత్వం వైపు నువ్వు వెళితే ఉద్ధరింపబడుతావు. స్థూల దేహాన్ని పెట్టుకొని దానికి ఎదురుగా ఉండే దాని వైపు వెళితే నువ్వు పతనం అవుతావు. ముందుకు అంటే ఈ ఏమన్నారంటే పరాంచిఖాన్ వ్యతృణత్
స్వయంభూ పరాంచిఖాని పరాన్ ముందుకి వ్యతృణత్ స్వయంభూ పరాన్ తస్మాత్ నాంత ఎందు శ్లోకం రావట్లేదు, అది కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం. పరాంచికాన్ వ్యతృత్ స్వయంభూర్ పరా తస్మాన్ ఏమో కశ్చిద్ ధీర ప్రత్యేగాత్మానమైచ్చత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. ముందర లైన్ రాలేదు కానీ తర్వాత లైన్ వచ్చింది. అంటే నీ శరీరం, నీ ఇంద్రియాలు, నీ మనస్ ఇవి ముందుకు చూస్తాయే కానీ వెనుకకు చూడలేవు. ఇవన్నీ ముందుకు చూస్తాయి కానీ వెనుకకు చూడలేవు. ఈ ముందుకు చూసేదాన్ని ప్రవృత్తి అంటారు, వెనుక్కు చూసేదాన్ని నివృత్తి అంటారు. అందరూ ప్రవృత్తిలోనే పోతారు కానీ నివృత్తిలోకి రారు. చాలా 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 వివేకం ఉంటేనే వస్తారు. ఇక్కడ మనం మాట్లాడుకునేది నివృత్తి, ప్రవృత్తి కాదు. అయితే ప్రవృత్తిని తెలియకుండా నివృత్తి లేకపోతే వాడు నిలబడలేడు. ప్రవృత్తిని తెలియకుండా నివృత్తి లేకపోతే నిలబడలేడు. ఇప్పుడు కొంతమంది బ్రహ్మచారులుగా ఉండి వేదాంత అధ్యయనం చేసి అక్కడి నుంచి సన్యాసం తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకు ప్రవృత్తి గురించి తెలుసా అనంటే ఇప్పుడు వెంటనే డిసైడ్మెంట్కి రావద్దు. ఎందుకంటే మీ మైండ్లో ఉండేటువంటి మీరు చెప్తారు, నా మైండ్లో ఉండేది చెప్పనియండి. మీరు వెంటనే డిసైడ్మెంట్కి వచ్చేస్తే ఏమవుతుందంటే మీరు డిసైడ్మెంట్ అయ్యేది వస్తుంది. నేను క్వశ్చన్ వేసి దాన్ని 2 విధాలనే కాకుండా దాన్ని ఎన్ని విధాల పరిశీలన చేయాలి అన్ని విధాలా నేను పరిశీలన చేస్తాను. నేను పరిశీలన చేసేటప్పుడు మీ మైండ్తో కూడా అలా థింక్ చేస్తే మీకు కూడా అది పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్రహ్మచారిగా ఉండి వేదాంత అధ్యయనం చేసి అక్కడి నుంచి సన్యాసాశ్రమానికి పోతాడు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వేదాంత అధ్యయనం చేసి తర్వాత వివాహం చేసుకుని తర్వాత క్రమంగా వచ్చి తర్వాత చివరిలో సన్యాసం తీసుకుంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ బ్రహ్మచారిగా ఉండేవాడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా సన్యాసం తీసుకోవచ్చు, లేదా బ్రహ్మచారిగా ఉండేవాడు వివాహం చేసుకుని తర్వాత క్రమంగా సన్యాసం తీసుకోవచ్చు. రెండింటినీ వేదమాత చెప్పింది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడే వేదాంత అధ్యయనము చేత అతనికి ఈ సర్వం అంటే ఏంటి అనేది వేదాంత అధ్యయనంలో తెలుస్తుంది, అంతా తెలుస్తుంది. వివేకం కలుగుతుంది అక్కడ. ఆ వివేకం కలిగినప్పుడు పరిపక్వత అయినప్పుడు ఇంకా ఇదంతా కూడా బ్రహ్మసత్యం, ఈ జగన్మిథ్య అనేటువంటిది అక్కడ దృఢమవుతుంది. దృఢమైనప్పుడు ఇంకా నాకు దీనితో అవసరం లేదు అనేటువంటి నిశ్చయానికి వారు వస్తారు. ఎవరు? బ్రహ్మచారి గారు. ఆ వచ్చినప్పుడు అతను అక్కడి నుంచి అలాగే సన్యాసం తీసుకుంటారు. ఒక్కొక్క సందర్భంలో కొంతమందికి విచారణ చేస్తారు, తెలుసుకుంటారు. అయినా మనస్సులో బ్రహ్మతత్వం అనేది ఉంది, బ్రహ్మతత్వం అనేది వివేకం ఉంది. కానీ మనస్సు ప్రాపంచిక విషయముల వైపు లాగబడుతూ ఉంది. ఇంకా వాడికి దృఢం కాల, అతను వివాహం చేసుకోవచ్చు. అతను వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇతను ప్రాపంచిక విషయములను అర్థం చేసుకుంటూ
శాస్త్ర విషయములను అనుభవములోనికి తెచ్చుకుంటూ శాస్త్ర బోధ ఏది ఉందో దానిని ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తూ అప్పుడు ఇదంతా సత్యం కాదు అనేది గుర్తించిన తరువాత, అంటే అనుభవం అయిన తరువాత ఇప్పుడు ఇతను సన్యాసం తీసుకుంటాడు. 2 విధానాలు. చివరికి అటుకు పోవాల్సిందే, ఆటికి పోకుండా. అంటే సన్యాసం అంటే సన్యాసం ఇలా తీసుకునేనే కాదు, సన్యాస స్థితి వచ్చి తీరాల్సిందే. సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. సన్యాసం అంటే సర్వసంకల్పములు పోవాలి. సర్వసంకల్పములు పోవుట సన్యాసం. సర్వసంకల్పములు పోకుండా నేను సన్యాసిని అయిపోయినాను అని అనుకుంటే వాడొక మూర్ఖుడు. నేను ఇలాగ చెప్తాను, ఎందుకంటే నా యొక్క బోధ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే బోధ అంటే తత్వమును చెప్పుట, తత్వమును తెలియచెప్పుట. తత్వమును ఎందుకు తెలియచెప్తారు? ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా గ్రహించాలని. ఎదురుగా వాళ్ళు కూడా గ్రహించుకునే దాని కొరకు దానిలో ఎన్ని విధానాలు ఉంటాయో, ఎన్ని మార్గాలలో అవకాశం ఉంటుందో ఆ అన్ని మార్గాలను మనం ఏం చేయాలంటే వివరంగా చెప్పాలి. ఇప్పుడు ఇంటి పైన ఒక ట్యాంక్ నిర్మాణం చేస్తాం నీళ్లు నిలబడేదానికి. ట్యాంక్ నిర్మాణం చేస్తే ఆ ట్యాంకులోకి నీళ్ళు ఇడిచిపెడితే ఏమవుతాయి? నీళ్లు ఉంటాయి. అయితే నీళ్లు నిలబడేదానికి ముందు లీకేజ్ పౌడర్ని మిక్స్ చేసి యాంటీ లీకేజ్ అంటే లీక్ కాకుండా ఉండేటట్లుగా దాన్ని ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనో దాన్ని తీసుకొని నిర్మాణం చేస్తామా? ఒకవేళ చిన్న మైన్యూట్ లీకేజ్ ఉందనుకోండి, ఏమవుతుంది? అది లీక్ అయ్యి చిన్న మైన్యూట్ లీకేజ్ ఏమవుతుందంటే క్రమంగా పెద్ద లీకేజ్ అవుతుంది. అది ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని ఒక ప్రావర్బ్. అంటే ఒక బట్ట ఉన్నది, కొద్దిగా చినిగితే ఏం చేయాలి? వెంటనే కుట్టేసావని అనుకో. వెంటనే కుట్టేస్తే ఏమవుతుందంటే ఇది 9 సార్లు కుట్టేదానిని మొదటిసారిగా నువ్వు కుట్టేస్తే 9 సార్లు కుట్టుట అనే దానిని నివారిస్తుంది. అంటే నువ్వు కొంచెం జస్ట్ కొద్దిగా చినిగింది అంటే కుట్టేసినావు అంటే ఇప్పుడు ఏమైంది? అది ఇంక ఎక్కువ చిన్నగలేదు. ఒకవేళ నువ్వు దాన్ని మర్చిపోయినావు, పెరుగుతూ ఉంటుంది. మీకు ఒక సామెత ఉంటుంది, తగిలిన కాలే తగులుతుంది. తగిలిన కాలే తగలడం కాదు, మామూలుగా కూడా తగులుతుంటుంది. నువ్వు అప్పుడు గుర్తిస్తున్నావు అనేది అర్థం. అది సరే, ఎట్లన్నా కానీ తగిలిన కాలే తగులుతూ ఉంది కదా. కాబట్టి ఏం చేయాలా? దాన్ని నువ్వు రెడీ చేసుకోవాలా. చిన్న మైన్యూట్ అంటే చిన్న స్మాల్ లీకేజ్ అనేటువంటిది కూడా లేకుండా దాన్ని ముందుగానే చేసుకుని తర్వాత నువ్వు ఎంటర్ కావాలి. ఏ విధంగా ఆ లీకేజ్ అనేది లేకుండా నువ్వు పర్ఫెక్ట్గా